ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిపై జగన్ ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారని, జగన్ తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ. అనంతపురంలో పుట్టపర్తిలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రక్షణ మంత్రి గారు ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడితో ఇవాళ యుద్ధ విమానాలు తయారు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి రిలేటెడ్గా పెద్ద ఎత్తున సంస్థలకు రాబోతా ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్ర చూసుకున్నట్టయితే గూగుల్ లాంటి డేటా సెంటర్లు కానీ, అలాగే ఆర్సెలర్ మెటల్ ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ఇవాళ కుట్రలకు దిగుతూ ఉన్నారు. నిన్ననే చూసాం ఛార్జ్ షీట్లో కూడా ఏదైతే ఈరోజు కల్తీ మద్యం స్కామ్ చేయడానికి, ప్రభుత్వం మీదే ఆ బురద జల్లడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి సాక్షాత్తు జోగి రమేష్తో మొలకల చెరువులో, అలాగే ఇబ్రహీంపట్నం దగ్గర వాళ్ళు చేసినటువంటి కుట్ర మొత్తం డీటెయిల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో క్లియర్గా వాళ్ళు సాక్ష్యాలతో సహా చూపించారు. అంటే వాళ్ళ యొక్క విధానం ఏంటనేది ఒకసారి మనం అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. అలాగే కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు పాస్టర్ ప్రవీణ్. మనం చూసాం కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాస్తవ విషయాలన్నీ కూడా మొత్తం బయట తీసుకొచ్చి చూపించాం. నువ్వు ఎన్ని అబద్ధపు పూటకపు కథలు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మీరు చేసినటువంటి ఎస్సీల మీద దాడులు, ఒక దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్గా ఉంటే హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చింది వాస్తవం కాదా? ఇవాళ సాక్షుల్ని భయపెడతా ఉంటే కోర్టు బెయిల్ రద్దు చేసింది వాస్తవం కాదా? ఇవాళ ఈ ప్రభుత్వం మీద నిందలేయాలని మీరు ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి, ఎస్సీ వర్గాలకి, బీసీ వర్గాలకి, మైనార్టీ వర్గాలకి ఈరోజు రక్షణ చట్టం తీసుకొస్తున్నాం. బలహీన వర్గాల కోసం, బలహీన వర్గాల మీద దాడులకి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం బీసీ రక్షణ చట్టాన్ని త్వరలోనే తీసుకురాబోతా ఉన్నాం. అలాగే మీరు మొన్న స్కీమ్స్ అన్ని కట్ చేస్తే అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకుంటూ బీసీ లోన్లకు కానీ ఒక మ్యాక్స్ విధానం ద్వారా వాళ్ళందరికీ బలోపేతం చేయడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి త్వరలోనే కార్యక్రమాలు తీసుకురాబోతా ఉన్నాం. ఇవాళ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, కన్స్ట్రక్షన్స్లో అన్నిటికన్నా కూడా తక్కువగా, అంతకంటే ఎక్కువ క్వాలిటీతో నిర్మాణం చేయడానికి ఇవాళ టెండర్లు పిలిచి అవి ఆమోదించడం జరిగింది తప్ప